నమస్తే అండి. ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఈరోజు దోసకాయ టమాటా వేసి పప్పు వండుతున్నానండి. అలాగే చిక్కుడుకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఆల్రెడీ నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ ఒకటి పెట్టానండి వీడియో. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. ఈరోజేమో దోసకాయ పప్పు, చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. మా స్టైల్‌లో నేను ఎలా చేస్తా ఏంటనేది చూడండి. ఈజీగా కుక్కర్‌లో అయిపోయేట్టు చేస్తున్నానండి ఈరోజు. కుక్కర్‌లో పెడతాను. ఆల్రెడీ కందిపప్పు నానబెట్టి ఉంచుకున్నాను. చూస్తూ ఉండండి. ఇదిగోండి కందిపప్పు నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు అది వేద్దామండి. పసుపు వేసి అప్పుడు ముక్కలు వేసి పెట్టేద్దాం. ముక్కలు పసుపు వేసాను. దీంట్లోని దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక్క టమాటానేనండి. ఉప్పు అది ఇప్పుడు వేయనండి. విజిల్స్ వచ్చి కట్టేసిన తర్వాత ఉప్పు వేస్తాను. మూత పెట్టి 3 విజిల్స్ రాగానే కట్టేసుకుందామండి. 3 విజిల్స్ వచ్చాయండి, కట్టేసాను. తీసేద్దాం విజిల్ కూడా. మెత్తగా ఉడికిపోయిందండి. కొంచెం వాటర్ పోసుకుందాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ అంటించుకున్నామండి. సరిపోయిన ఉప్పు, సరిపోయిన కారం అన్నీ వేసేసుకున్నాం. బాగుంటుందండి ఇలా చేసుకుంటే. చపాతీలోకి వాటిలోకి కూడా నంచుకోవడం బాగుంటుంది. ఇంకొక నిమిషం అంటించి స్టవ్ ఇలా కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు తిరగమూత పెట్టుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కుక్కర్లో. మామూలుగా అయితే నేను విడిగానే వండుతానండి పప్పు అవి. ఒక్కొక్కసారి ఇలా తొందరగా అయిపోవాలంటే ఒకవేళ లేట్ అయినా చేసినా ఇలా వండేస్తాను. కరివేపాకు కూడా ఇలా పచ్చిగా వేసుకుంటేనే వాసన బాగా వస్తుందండి, నూనెలో వేయించేకన్నా. కావాలంటే మళ్ళీ తిరగమూతలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా తిరగమూత పెట్టుకుందామండి. ఇప్పుడు తిరగమూత వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది, తిరగమూత కింద వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం అనుకోండి, ఇవి బాగా వేయించుకుంటే చక్కగా పప్పులో కొరుకు తినడానికి బాగుంటాయండి. కావాలంటే ఎన్నైనా వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి 4-5 అయినా వేసుకోవచ్చండి. అన్నంలో పెట్టుకుని తింటే బాగుంటాయి. మాడిపోకుండా ఎండుమిరపకాయలు ఎర్రగా ఉన్నప్పుడు తీసేసుకుందామండి ముందవి. ముందు తీసేసుకున్నామండి. పప్పులో వేస్తాం కదా, చక్కగా దానికి ఉప్పు అన్నీ పట్టి పులుపు అది బాగుంటాయండి. అంతేనండి, అయిపోయింది. ఇంకా స్టవ్ కూడా ఆపేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. అంతేనండి, దోసకాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి కుక్కర్లో కూడా చేసుకుని చూడండి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చపాతీలోకి, దేంట్లోకైనా, టిఫిన్స్లోకి బాగుంటుందండి ఇది. రోటీస్లోకి అన్నిట్లో వేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా చేస్తానండి. అంతేనండి ఈరోజు వీడియో.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలా సింపుల్ రెసిపీసే చూపిస్తానండి నేను. మా ఇంట్లో ఏదైతే చేసుకుంటానో ఆ రోజు లంచ్ రెసిపీ చూపిస్తానండి నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.